గత 2, 3 రోజులుగా సోషల్ మీడియాలోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను హల్చల్ చేస్తున్నది విజయసాయి రెడ్డి, శాంతి. సబ్జెక్టుకి వచ్చేటప్పటికి ఈ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ అయినటువంటి శాంతి, రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయి రెడ్డి, వీళ్ళ ఇద్దరికి ఒక కుమారుడు జన్మించాడు అని చెప్పేసేసి వాళ్ళ భర్త ఫిర్యాదు చేశాడు అనే దానితో మొదలైంది. అసలు వాళ్ళ భర్త చేసిన ఫిర్యాదు ఏమిటి, ఎవరికి చేశాడు, ఏమని చేశాడని చెప్పేసి ఒక్కసారి వాళ్ళ భర్త అతను రాసినటువంటి లెటర్ని కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ లెటర్ అడ్రస్సింగ్ చేసింది దేవాదాయ కమిషనర్కి. దేవాదాయ కమిషనరు ఆయన భార్యకున్నటువంటి అక్రమ సంబంధాలు కావచ్చు, బైగమి బహుభార్య భర్తత్వం కావచ్చు, దానికి సంబంధించి దేవాదాయ ఎండోమెంట్ కమిషనర్ చేయగలిగిన సహాయం ఏముంటుంది? ఎందుచేత ఆ దేవాదాయ కమిషనర్కి మాత్రమే ఈయన లేఖ రాయాలనుకున్నాడు? దానికి సంబంధించి ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే పోలీస్ కేసు పెట్టుకోవచ్చు, ప్రైవేట్ కంప్లైంట్ పెట్టుకోవచ్చు. అది సరైన ప్లాట్ఫామ్. దాన్ని వదిలేసి దేవాదాయ కమిషనర్కి ఫిర్యాదు చేయడం వల్ల తను ఏమి ఆశించి ఆ ఫిర్యాదు చేశాడు? విషయాన్ని వెలుగులోకి తీసుకురావటం వరకే తన లక్ష్యమా, లేదా పరిపూర్ణ పరిష్కారం కోసం తను ఆ ప్రయత్నం చేశాడా? ఏదేమైనప్పటికీ కూడా ఆ భార్యాభర్తల వివాదంలో విజయసాయి రెడ్డి అనే వ్యక్తి కీలకమైనటువంటి వ్యక్తి అయ్యాడు. అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, ఇంకొక వ్యక్తితో ముడిపడిన మ్యాటర్ వరకే చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది. కానీ విజయసాయి రెడ్డి అనే ఒక వ్యక్తి రాజ్యసభ సభ్యుడవటం, గతంలోనే పలు అక్రమ కుంభకోణాలకు సంబంధించి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో జైలు పాలవటం, అనేకమైనటువంటి ఆర్థిక నేరాల్లో ముద్దాయి కావడం, అటువంటి వ్యక్తికి ఒక సాధారణ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, అది కూడా తను నిర్వహించే శాఖ కానటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగికి ఎక్కడ ముడిపడింది, ఎక్కడ లింక్ కుదిరింది అనేది పెద్ద చర్చనీయాంశం అయిపోయింది అనమాట. ఇప్పుడు దాన్ని సింపుల్ ఇష్యూ వల్ల జూమ్ లెన్స్లు వేసుకొని హైటెక్ లెన్స్లు ఉపయోగించి మరి విస్తృతంగా ఇప్పుడు తన భర్త ఈ మధ్యకాలంలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా అంశాలు బయటికి, అంటే ఫ్యాక్ట్స్ తెలియాలి అని చెప్పేసి చాలా లోతుగా విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వెల్లడించడం జరిగింది. అక్కడ తన భార్యకు పుట్టిన బిడ్డ గురించి చర్చ కన్నా కూడా విజయసాయి రెడ్డి ఒక దఫా ₹1,00,00,000, ఇంకొక దఫా ₹60 లక్షల ఆర్థిక సాయం చేసి ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి ఒక బిల్డర్కి ₹3.5 కోట్ల బిల్డింగ్ని విజయసాయి రెడ్డి గారు మాట్లాడటం వల్ల మనకు 2 కోట్లకే వస్తుంది అని చెప్పేసి వాళ్ళ భార్య చెప్పిందట. ఆ ₹2 కోట్ల చెల్లించి బిల్డింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవటం అనేది ఒక చెప్పాలంటే విభిన్న కోణాలలో విభిన్న నేరాలకు సంబంధించినటువంటి దారులు చూపించినట్లయింది. ఆర్థిక నేరస్తుడు ఒక ఉద్యోగికి ₹1,60,00,000 ఏ రకంగా ఇచ్చాడు, అది వైటా బ్లాకా, దాని మీద ఒక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అలాగే 3.5 కోట్లకి అమ్ముకునే బిల్డింగ్ని, విల్లాని వీళ్ళకి 2 కోట్లకే అమ్మడం వెనక రియల్ స్కామ్స్ ఏం జరిగి ఉంటాయి? మహా అయితే డిస్కౌంట్ ఒక 5%, 10% ఇవ్వగలుగుతారే కానీ 50% డిస్కౌంట్ ఇచ్చే పరిస్థితులు ఎక్కడా ఉండవు, ఏ వ్యాపారంలోనూ ఉండవు. అటువంటిది ₹1,50,000 కోటికి సంబంధించి డిస్కౌంట్ ఇచ్చే అంత ఆ రియల్టర్ దగ్గర ఏం జరుగుతుంది? ఆ కోణంలో కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. భర్త ఏదైతే ఆరోపణ చేశాడో, నా బిడ్డకి తండ్రి విజయసాయి రెడ్డి అని చెప్పేసి చెప్పింది, శాంతి చెప్పింది. ఆ తర్వాత సమ్ ఎక్స్ఎక్స్ అని చెప్పేసి చెప్పింది, చివరికి సుభాష్ అని చెప్పింది అని చెప్పేసి అన్నారు. సరే, అదేంటి? ఆ డిఎన్ఏ టెస్ట్లు ఏవో చేస్తే, ఆ లిస్టులో ఎవరైతే పేర్లు ఉన్నారో చేస్తే ఎవరో తండ్రి తేలిపోద్ది. ఆ ఇష్యూ చాలా ఈజీగానే ముగిసిపోద్ది. కానీ ఈ యొక్క ₹1,60,00,000 లబ్ధి ఏదైతే ఈ శాంతి తీసుకున్నదో ఎండోమెంట్ కమిషనరు, దానికి గల కారణం ఏది? ఇతని మాటల్లో, భర్త మాటల్లో చెప్పింది అంటే వైజాగ్లోని ప్రేమ సమాజం భూములు ఉన్నాయి, ఆ భూములను వ్యవహారాన్ని నేను సెటిల్ చేసినందుకు నాకు నజరానాగా ఇచ్చారు అని చెప్పేసి చెప్పింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ప్రేమ సమాజం భూముల కుంభకోణం ఒకటి, ₹1,60,00,000 ఆర్థిక లావాదేవీలు ఇంకొకటి, రియల్టర్ ఇచ్చిన భారీ డిస్కౌంటు, ఆ రియల్టర్కిను సాయి రెడ్డికి ఉన్నటువంటి రిలేషన్స్, ఇవన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి నేరాలకు సంబంధించి పలు దిశలుగా విచారణ చేసి పలు రకమైనటువంటి కేసులు ఈ విజయసాయి రెడ్డి మీదను తత్సంబంధికులందరి మీద కూడా చేయాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నది. ఎంతసేపు
ఈ అంశాలన్నీ పక్కన పెట్టేసి విజయసాయిరెడ్డి శాంతి అక్రమ సంబంధం, విజయసాయిరెడ్డికి మగపిల్లాడు, విజయసాయిరెడ్డి శాంతిలు ఇద్దరు కలిసి కాపురం చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమాల్లో పాల్గొని ఫోటోలు ఉంటే అవన్నీ సోషల్ మీడియాలోంచి వెలికి తీసి వీళ్ళిద్దరు ఏదో భార్యాభర్తల రిలేషన్ కొనసాగినట్టుగా ఫోకస్ చేయటం. అసలు మెయిన్ సబ్జెక్టును వదిలేసి ఒక సాదాసీదా శారీరక సంబంధమైన కావచ్చు, లేదంటే వాళ్ళు ఏదన్నా ఒక అండర్స్టాండింగ్తో లివింగ్ రిలేషన్షిప్ గానో, ఇంకా గొప్పగా అయితే ఏమన్నా విజయసాయిరెడ్డి భార్య కూడా అనుమతి పొంది, అలాగే ఈ అమ్మాయి కూడా ఏదో చెప్తుంది, నా భర్తకి నేను విడాకులు ఇచ్చేశాను, నేను ఏనాడో ఇచ్చేశాను, నేను సుభాష్ అనే అతనితో పిల్లాడికి అన్నాను, అటువంటి తరహాలోనే ఏదైనా రిలేషన్షిప్ ఉంటే ఉండొచ్చేమో. అసలు అవన్నీ కూడా అప్రస్తుతం. అవన్నీ కూడా ఈ ప్రజానీకానికి అవసరం లేనివి. ఈ ప్రజానీకానికి అవసరమైందేంటి? ఇక్కడ జరిగినటువంటి ప్రేమ సమాజం భూముల కుంభకోణం అవసరం. అలాగే విజయసాయిరెడ్డి చేసినటువంటి భారీ ఆర్థిక సాయం, అది ఏ కోణంలో చేసింది, ఆర్థికపరమైన నేరానికి సంబంధించిన లావాదేవీ కింద, దాని మీద ప్రజలకు అవసరం. అంతేగాని వాళ్ళ ప్రైవేట్ రిలేషన్స్ ఏవి కూడా ప్రజలకు అవసరం లేదు. కానీ ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియాలోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను, పెద్ద పెద్ద ఛానల్లో కూడా పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడా ఈ ప్రపంచంలో ఏది టాపిక్ లేదన్నట్టుగా ఆ రిలేషన్ మీద మాత్రమే మాట్లాడుతున్నారు. అది చాలా విచారించదగ్గ అంశం. మీడియా ఛానల్స్ ఇవన్నీ కూడా వాటి యొక్క పోకడలను కొంచెం మార్చుకుంటే ఈ సమాజానికి ఉపయోగం ఉంటుంది. అలాగే ప్రభుత్వం ఇప్పుడు ఈ అంశం అనేదాన్ని ఒక సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఒక ఫన్నీ టాపిక్గా తీసుకోకుండా ఆ వచ్చినటువంటి ఆరోపణలు ప్రత్యారోపణల మీద దృష్టి పెట్టి ఈ కూటమి ప్రభుత్వం లోతుగా దీని మీద విచారణ జరిపించి తత్సంబంధికులందరి మీద కూడా చర్యలు తీసుకొని, అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి కూడా ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే వాటన్నిటినీ రాబట్టి ప్రజాక్షేమానికి పాల్పడేలా చూడాలని చెప్పేసి మాత్రం కోరుకుంటున్నాం.